స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి కాంప్లెక్స్ నెంబర్స్లో 2A పేపర్లో కాంప్లెక్స్ నెంబర్స్లోని రోమన్ 2లో 1లో థర్డ్ నుంచి చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ x ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దెన్ షో దట్ 4x² - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండి x ప్లస్ ఐవై అన్నాడు కదా, అంటే లెఫ్ట్ సైడ్ వాట్ ఈజ్ x రియల్ పార్ట్. సో దీన్ని కూడా a ప్లస్ ఐబీ ఫామ్లో కన్వర్ట్ చేసి ఇందులో రియల్ పార్ట్తో ఈక్వల్కి చేస్తాం అనమాట. సో అప్పుడు మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం. ఇఫ్ అన్నాడు కాబట్టి మళ్ళీ లెట్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని కాంజుగేట్ చేసి మల్టిప్లై చేయాలి. ఓకే, కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో దీని కాంజుగేట్ ఏంటి, ఐ దగ్గర మైనస్ తీసుకొని వేయడం అంటే ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఈక్వల్స్ టు, చూడండి ఇది 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై, దీని వాల్యూ చెప్పండి ఎంత వస్తుంది, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2AB అంటే 2 కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై, జాగ్రత్త చూడండి ఇక్కడ 1 ఉంది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 కదా. సో ఎలా రాస్తా అంటే 1 ప్లస్ 2 కాస్ థీటా అని రాస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు పైన 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై కింద ఎంత చూడండి 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 2 కాస్ థీటా 2 ప్లస్ 2 కాస్ థీటా. సో 1 ప్లస్ కాస్ థీటా ఇప్పుడు స్ప్లిట్ చేసేయండి బై ఎంత 2, రెండిట్లో 2 కామన్ తీయచ్చు, 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఇది సైన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ ఐ. ఓకే, దేర్ ఫోర్ దస్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు ఎంత వచ్చింది చూడండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే ఇది ఎంత వస్తుంది, ఇది 1/2 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ ఐ. ఓకే, దెన్ బై కంపేరింగ్ లైక్ టర్మ్స్ అంటే రియల్ పార్ట్ని కంపేర్ చేయండి, దెన్ ఎక్స్ ఎంత వస్తుంది 1/2. అవునా, ఇంకా మనకు వై అవసరం లేదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఇప్పుడు స్క్వేర్ చేయండి, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1/4. దిస్ ఇంప్లైస్ 4x² ఈక్వల్స్ టు 1. దిస్ ఇంప్లైస్ 4x² మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇదే కదా ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ ప్లస్ ఐవీ ఈజ్ ఈక్వల్స్ 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై దెన్ ఫైండ్ యూ అండ్ వి. అంటే మనం యూ అండ్ వి వాల్యూస్ని XYలో ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ జెడ్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై, అంటే జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై తీసుకొని మళ్ళీ మనం కాంజుగేట్ చేత మల్టిప్లై చేసి చేస్తాం. ఓకే, సో ఇఫ్ అన్నాడు కాబట్టి మళ్ళీ లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు అదే యూ ప్లస్ ఐవి ఈక్వల్స్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ ప్లస్ 3 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. దెన్ యూ ప్లస్ ఐవి తీసుకోండి, యూ ప్లస్ ఐవి ఈక్వల్స్ టు 2 ప్లస్ ఐ బై జెడ్ అంటే ఎటు వేసేయండి ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 3. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఐ బై చూడండి ఎక్స్ ప్లస్ 3 రియల్ పార్ట్ పక్కన రాస్తున్నాను ప్లస్ ఐవై. ఓకే, ఇప్పుడు దీని కాంజుగేట్ ఏంటి, ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై, దాని చేత మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ మనం మల్టిప్లై చేసేయడమే. అంటే ఏమవుతుంది 2 ప్లస్ ఐ బై
ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై. ఓకే, దిస్ ఇంప్లైస్ ఇది ఎంత వస్తుంది? 2 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై డినామినేటర్ చూడండి ఏముంది? ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే. చూడండి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 2 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై అంటే ఏసీ మైనస్ బీడీ ఫామ్లో తెలుసు కదా మనకి. చూడండి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అంటే ఏసీ మైనస్ బీడీ. బి అంటే ఇక్కడ 1 ఉంది, డి అంటే మైనస్ వై అంటే 1 ఇంటూ మైనస్ వై అంటే ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. ఏ అంటే 2, డి అంటే మైనస్ వై అంటే 2 ఇంటూ మైనస్ వై ఏడి ప్లస్ బీసీ. బి అంటే 1 ఇంటూ సి అంటే ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇది మల్టిప్లై చేయండి. చూడండి 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ 3 6 ప్లస్ వై ప్లస్ ఐ ఇంటూ మైనస్ 2y ప్లస్ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 2x ప్లస్ వై ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఇదేంటిది? యూ ప్లస్ ఐవై కదా, దేర్ ఫోర్ యూ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు ఇదంతా రాయాలి ఏంటి? 2x ప్లస్ వై ప్లస్ 6 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇది ఎక్స్ మైనస్ 2y ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఐ. Okay, so by comparing like terms, u is equals to 2x plus y plus 6 by x plus 3 whole square plus y square, comma v is equals to x minus 2y plus 3 by x plus 3 whole square plus y square. ఇదన్నమాట. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 5y దెన్ షో దట్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఎలా అంటే జెడ్ ఇది ఇచ్చాడు కదా, జెడ్ క్యూబ్ కట్టడం, జెడ్ స్క్వేర్ కట్టడం, మళ్ళీ జెడ్ అవన్నీ వేసిన తర్వాత వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. ఇదేమవుతుంటే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. సో అంత కష్టం లేకుండా ఈజీగా చేయొచ్చు సమ్. ఎలా అంటే ఇఫ్ కాబట్టి లెట్ తీసుకోండి, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 5y. ఓకే, దెన్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి, జెన్ జెడ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5y. ఇప్పుడు స్క్వేర్ చేయండి. దిస్ ఇంప్లైస్ జెడ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 5y హోల్ స్క్వేర్ అంటే 25i స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే మళ్ళీ -1 అంటే -25. దిస్ ఇంప్లైస్ జెడ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? జెడ్ స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 9 -25 లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైస్ జెడ్ స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 ఈక్వల్స్ టు 0. దీన్ని మనం యూజ్ చేసుకొని ఈ మొత్తాన్ని 0 అని ప్రూవ్ చేద్దాం. ఓకే, సో ఎల్హెచ్ఎస్ తీసుకోండి. నౌ జెడ్ క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 ఈక్వల్స్ టు, దీన్ని రీఅరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేసుకోవాలంటే అందులో ఈ టర్మ్ రావాలి. చూడండి, ఈ మూడిట్లోని జెడ్ కామన్ తీయండి. మూడిట్లోని జెడ్ కామన్ తీయండి. జెడ్ కామన్ తీస్తే ఎంత వస్తుందో చెప్పండి? జెడ్ స్క్వేర్ మైనస్ 10z. సో నేను ఇది కాకుండా ఏం చేస్తానంటే జెడ్ స్క్వేర్, జెడ్ కామన్ తీసి జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్, ఇది ఏదైతే ఉందో అదే రాస్తాను. మైనస్ 6z ప్లస్ 34 అని రాస్తాను ఇక్కడ. ప్లస్ జాగ్రత్త చూడండి, ఇక్కడ జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ జెడ్ క్యూబ్ సరిపోయింది.
జెడ్ ఇంటూ 6z మైనస్ 6z² వచ్చింది, బట్ ఇక్కడ ఎంత ఉంది, మైనస్ 10z² ఉంది. సో ఇంకా ఎంత తక్కువ వచ్చింది, మైనస్ 4z² తక్కువ వచ్చింది, మైనస్ 4z². నెక్స్ట్ జెడ్ ఇంటూ 34z, బట్ ఇక్కడ ఎంత ఉంది, 58z ఉంది. అంటే ఇంకెంత రాయాలి మనం, 58 నుంచి 34 తీస్తే 24z, అంటే 24z మైనస్ 136 ఈక్వల్స్ టు జెడ్ ఇంటూ దీని వాల్యూ అంటే ఎంత, 0 కదా, 0 మైనస్ ఇందులో 4 కామన్ తీయండి, 4 కామన్ తీస్తే ఎంత వస్తుంది, 4 ఇంటూ z² మైనస్ 6z ప్లస్ 34 చెక్ చేసుకోండి ఒకసారి, 4 ఇంటూ z² మైనస్ 4 ఇంటూ z² మైనస్ 4z² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 6 24z మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 436 136. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు z ఇంటూ 0 0 మైనస్ 4 ఇంటూ 0 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 మైనస్ 0 అంటే 0 అయిపోయింది. సో చూసారు ఎంత ఈజీగా ఉందో. ఇదే సమ్మని మనం జెడ్ ఇచ్చినప్పుడు z² z³ కట్టి ఇందులో వేస్తే కొంచెం చాలా పెద్దది వస్తుంది అనమాట. సో ఇంత మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇది కూడా ఆ సమ్ లాంటిది చూడండి. ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ i√7 దెన్ షో దట్ దిస్ వన్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ అన్నాడు కాదు మళ్ళీ లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ i√7 అని తీసుకొని దెన్ 2 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి. z మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ i√7. ఇప్పుడు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. చేస్తే z మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు చూడండి √7 హోల్ స్క్వేర్ అంటే 7 ఇంటూ i² అంటే 1 అంటే 7 ఇంటూ మైనస్ 1, i² అంటే మైనస్ 1. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 7. చూడండి మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. ఓకే, సో √7 హోల్ స్క్వేర్ అంటే 7 ఇంటూ i² అంటే మైనస్ 1. ఓకే, దిస్ ఇంప్లైస్ z మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే z² మైనస్ 4z ప్లస్ 4 ఈక్వల్స్ టు మైనస్ 7. దిస్ ఇంప్లైస్ z² మైనస్ 4z ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. దీన్ని యూజ్ చేసుకుందాం మళ్ళీ. ఓకే, నౌ మళ్ళీ LHS తీసుకోండి. 3z³ మైనస్ 4z² ప్లస్ z ప్లస్ 88. ఏం చేస్తామంటే 3z కామన్ తీద్దాం, 3z కామన్ తీద్దాం. అదేంటి సార్ 3z కామన్ లేదు కదంటే తీయాలి తప్పదు. 3z కామన్ తీసి ఇది ఏదైతే ఉందో అది రాసేద్దాం. z² మైనస్ 4z ప్లస్ 11. ఇప్పుడు బ్యాలెన్స్ చూసుకుందాం. చూడండి 3z ఇంటూ z² 3z³ సరిపోయిందా, ఓకే. 3z ఇంటూ 4z అంటే 12z², ఏ 12z² మైనస్ 12z². మరి ఇక్కడ ఎంత ఉంది, మైనస్ 4 ఉంది. అంటే ఇంకెంత ఉండాలి ఇక్కడ ఇప్పుడు, మైనస్ 4 అంటే ప్లస్ 8z². సరిపోయింది లేదు చూసుకోండి. ఓకే, అంటే మైనస్ 12 ప్లస్ 8 మైనస్ 4. నెక్స్ట్ జడ్లు చూసుకోండి. 3z ఇంటూ 11 11z. ఇక్కడ ఎంత ఉంది, ఒక జడ్డే ఉంది. అంటే ఏం చేయాలి, 11z మైనస్ 10z. చూసుకోండి ఒకసారి. 3z ఇంటూ 11 3z ఇంటూ 11 33z. సో ఇక్కడ ఎంత రాయాలి, 32z రాయాలి. 33. సో 33లో 32 తీస్తే z. నెక్స్ట్ ప్లస్ 88. ఇప్పుడు చూడండి 3z ఇంటూ దీని వాల్యూ ఎంత వస్తుంది, 0 ప్లస్ ఇందులో ఏది కామన్ తీయచ్చు, 8 కామన్ తీయండి. z² మైనస్ 4z ప్లస్ 11. దిస్ ఈజ్ ఈక్వల్స్ 3z ఇంటూ 0 ప్లస్ 8 ఇంటూ 0. సో ఎంత వస్తుంది, 0. ఇది ఓకే. అందువల్ల ఏం చేయాలి మనం, z ఈజ్ ఈక్వల్ 2 మైనస్ i√7 తీసుకోవాలి. ఈ 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి స్క్వేర్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది, z² మైనస్ 4z ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే z² మైనస్ 4z ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మొత్తాన్ని 0 చేయాలి. ఏం చేస్తాము, LHS తీసుకున్నాము. ఇందులో ఫస్ట్ మూడిట్లోంచి 3z కామన్ తీసాను. 3z కామన్ తీసి ఏం చేసామంటే ఈ వాల్యూ ఎంత అవుతుందో అంత వాల్యూ పెట్టేసుకున్నాను. రీఅరేంజ్మెంట్ అంటాం అనమాట దీన్ని చేశాను. చూడండి 3z ఇంటూ z² 3z³ సరిపోయింది. 3z ఇంటూ మైనస్ 4z అంటే మైనస్ 12z². మరి ఇక్కడ మైనస్ 4 ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తుంటే ప్లస్ రాసుకున్నాం. చూడండి మైనస్ 12z² ప్లస్ 8z² అంటే మైనస్ 4z² కదా, సరిపోయింది. నెక్స్ట్ 3z ఇంటూ ఇది 11 33. 33లోంచి 32 తీసేస్తే z సరిపోయింది కదా. నెక్స్ట్ ఈ 88 రాస్తాం. నెక్స్ట్ 3z ఇంటూ దీని వాల్యూ 0. నెక్స్ట్ ఈ మూడిట్లోంచి 8 కామన్ తీసాను. అంటే z² మైనస్ 4z ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. అంటే 0 ప్లస్ 8 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 వచ్చింది అనమాట. ఓకే, నాకు కింద నుంచి లైట్ వస్తుంది, అందువల్ల నేను కొంచెం ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. సో కొంచెం మీరు సహకరించాలి. ఓకే, సో ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ దిస్ 2 ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అన్నాడు. సో దీన్ని z1 అనుకుంటాను, దీన్ని z2 అనుకుంటాను. సో లెట్ z1 ఈక్వల్స్ టు 2 మైనస్ i బై 1 మైనస్ 2i హోల్ స్క్వేర్ అండ్ z2 ఈక్వల్స్ టు
-2 -11i/25. ఇప్పుడు దీనికి కాంజుగేట్ అని చెప్పాలి. ఇప్పుడు Z1 Z2 ఉన్నాయి కదా, ఒకదాని ఒకటి కాంజుగేట్ అంటే ఏంటంటే Z1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు Z2 అయినా పర్వాలేదు, ఆర్ Z1 ఈజ్ ఈక్వల్స్ టు Z2 బార్ అని చెప్పినా పర్లేదు, రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i ఉందనుకోండి, దీని కాంజుగేట్ ఏమవుతుంది 2 - 3i. సో దీని బార్ పెడితే ఇది వస్తుంది, లేకపోతే దీనికి బార్ పెడితే ఇది వస్తుంది. సో ఏదైనా ఒకటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే Z1 Z2 తీసుకుంటాను. ఇది చూడండి సింపుల్గా మనకి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -2/25 -11/25 ఇంటూ i ఈ ఫామ్లోనే ఉంది ఇంకా. సో దీన్ని మనం సింప్లిఫై చేయడానికి లేదు, Z2 క్లియర్గానే ఉంది. ఇప్పుడు మనం Z1ని a+ib ఫామ్లో తీసుకొద్దాం. తీసుకొచ్చిన తర్వాత Z1 బార్ ఫైండ్ అవుట్ చేస్తే అది ఇది రావాలి. వచ్చింది అనుకోండి సమ్ అయిపోయినట్టే. ఓకే, సో నౌ Z1 తీసుకుందాము. సో వాట్ ఈజ్ Z1? 2 - i/1 - 2i హోల్ స్క్వేర్, అంటే 1 - 2i ఇంటూ 1 - 2i. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 - i/, చూడండి AC - BD అంటే 1 × 1 మైనస్ BD అంటే -2 × -2 AC - BD ప్లస్ i ఇంటూ AD + BC అంటే 1 × -2 ప్లస్ BC -2 × 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 - i/, చూడండి 1 × అంటే 1 -4 3 మైనస్లు ఉన్నాయి కదా, అందువల్ల మైనస్ వస్తుంది. 1 - 4 ప్లస్ i ఇంటూ -2 -2 అంటే ఎంత వస్తుంది 2 - i/, -3 - 4i. 2 - i. ఓకే, దీని కాంజుగేట్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 2 - i/, -3 - 4i ఇంటూ -3 + 4i -3 + 4i. చూడండి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 - i ఇంటూ -3 + 4i ఎంత వస్తుంది a+ib ఇంటూ a- అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్స్ టు మళ్ళీ AC - BD ఫార్ములా AC - BD ప్లస్ i ఇంటూ AD + BC. సో 2 × -3 AC ప్లస్ AC - BD -1 × 4 AC - BD ప్లస్ i ఇంటూ AD అంటే A అంటే 2 D అంటే 4 AD ప్లస్ BC -1 × -3 -3 హోల్ స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ అంటే 16. చూడండి ఇది -6 + 4 ప్లస్ i ఇంటూ చూడండి ఇది 2 4s 8 -2 ప్లస్ 11 9 + 16 అంటే 25. ఇదంతా -2 ప్లస్ 8 + 3 కదా అది. సో 11i/25. therefore Z2 ఎంత వచ్చింది -2 + 11i/25. దట్ ఈస్ -2/25 ప్లస్ 11/25 ఇంటూ i. సో నౌ Z1 బార్ కడదాం. Z1 బార్ అంటే Z1 అంటే ఇదే కదా, చూడండి -2/25 -11/25 i బార్ అంటే ఎంత వస్తుంది చూడండి. అంటే ఏం చేయాలి -2/25 ప్లస్ 11/25 ఇంటూ i అంటే ఏంటిది, ఇదంతా ఏంటి Z2 కదా. therefore Z1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు Z2 అండ్ హెన్స్ దీని కాంజుగేట్ అంటే Z1 ఈజ్ ఈక్వల్స్ టు Z2 బార్. therefore Z1 and Z2 are conjugate to each other. ఓకే, సో ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సమ్తో మనం ఈ క్లాస్ని ముగిద్దాము. నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, మీ అందరికీ ఈ క్లాస్ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇంకా ఎక్కువ మందికి చేరేలాగా షేర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.